నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం సూర్యఘర్ పథకం ద్వారా పెద్ద ఎత్తున లాభం చేకూరుతోందని తెలిపిన ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా, పెరుగుతున్న ఎండల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావద్దని సూచించిన ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు. గ్రేటర్ విజయవాడ అంశంపై ప్రభుత్వం కేవలం ప్రకటనలకే పరిమితమైందని మండిపడ్డ సిపిఐ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో విద్యుత్ రంగంలో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయని ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా తెలిపారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 23వ డివిజన్ బీసెంట్ రోడ్ అన్సారీ పార్క్ నందు 12.4 కోట్ల వ్యయంతో కరెంటు సబ్స్టేషన్కు శంకుస్థాపన కార్యక్రమంలో ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు పాల్గొని కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో విద్యుత్ రంగంలో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయని తెలిపారు. ప్రజలకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని, గత వైసీపీ ప్రభుత్వ కాలంలో విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెరిగి ట్రూ అప్ ఛార్జీలు, అదనపు ఛార్జీలు వంటి పేర్లతో ప్రజలపై వేల కోట్ల భారం మోపబడిందని విమర్శలు గుప్పించారు. అయితే ప్రస్తుత ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలపై ఎలాంటి అదనపు భారం పడకుండా చర్యలు తీసుకుంటుందన్నారు. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాక ఈ రాష్ట్రంలో మళ్ళా పవర్ సెక్టర్ అంతా కూడా రంగంలోకి పూర్తిగా ప్రజలకి నాణ్యమైనటువంటి కరెంటు, తక్కువ బిల్లులతో కరెంటు, ఎక్కడా కూడా డిస్ట్రిబ్యూషన్ లాస్ కానీ లైన్ లాస్లు కానీ లేకుండా నాణ్యమైనటువంటి విద్యుత్ని సప్లై చేసే పరిస్థితికి వచ్చాం. 2019-24 మధ్య ఏ వీధిలోకి వెళ్ళినా కూడా ప్రజలు గగ్గోలు పెట్టేవాళ్ళు కరెంటు బిల్లులు చూపించి. కరెంటు బిల్లు పట్టుకుంటేనే షాక్ కొడుతుందండి. విపరీతంగా కరెంట్ ఛార్జీలు పెంచారు. ఆ కరెంట్ ఛార్జీలు ట్రూ అప్ ఛార్జీలని, కన్జంప్షన్ డిపాజిట్లని, సర్ఛార్జీలని, అడిషనల్ కన్జంప్షన్ డిపాజిట్, ఇట్లా విపరీతంగా అర్థం కాని పేర్లతో ప్రజల మీద భారాలు పడే వేల కోట్ల రూపాయలు. దాన్ని మీరు తగ్గించండి అని చెప్పి అప్పుడు మమ్మల్ని వైసీపీ ప్రభుత్వంలో అడిగేవాళ్ళు. మేము అప్పుడు స్పష్టంగా ప్రజలకు చెప్పాం, మేము అధికారంలో రాగానే ఈ కరెంటు పెంపు, ఛార్జీల పెంపు అనేది లేకుండా కరెంటు ఛార్జీలను తగ్గించే పని కూడా చేస్తామని చెప్పి మాట ఇచ్చాం. నాణ్యమైన కరెంట్ ఇస్తామని చెప్పాం. ఇచ్చిన మాట ప్రకారం గత 20 నెలల్లో వైసీపీ ప్రభుత్వం వేసినటువంటి ట్రూ అప్ ఛార్జీలు వాళ్ళ ట్రూ డౌన్ చేసి ప్రజల మీద భారాలు పడకుండా ఏపీఆర్సీ మాకు పెంచుకోమని మాకు అధికారం ఇచ్చినా ప్రజల మీద భారం పడకుండా ప్రభుత్వంలోనే దాన్ని చేసుకున్నాం. గత ప్రభుత్వం చేసిన అనేక లోపాల వల్ల ఇవాళ అనేక రకాలుగా ఈ ప్రభుత్వం మీద భారాలు పడినాయి. కానీ ప్రజల మీద మాత్రం కరెంటు బిల్లులు ఎక్కడా కూడా ₹1 కూడా పెంచకుండా కరెంటు నాణ్యమైన కరెంటు అందిస్తూ ఉన్నాం. ఇవాళ గతంలో గ్రామాల్లో 5-6 గంటలు కూడా కరెంట్ ఉండేది కాదు. ఆ స్థితి నుంచి ఇవాళ 24 గంటలు 24/7 365 డేస్ పవర్ ఇవ్వగలుగుతూ ఉన్నాం. రైతన్నలకి పూర్తిగా కరెంట్ ఇవ్వగలుగుతాం, సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇంకా ఈ రాష్ట్రంలో పోలవరం ఇవి కూడా ప్రాజెక్టులు రెడీ అయిపోతే మరి ఇంకా పెద్ద ఎత్తున పవర్ జనరేట్ అవుతుంది. లోటు కరెంట్ నుంచి మిగులు కరెంటులోకి వచ్చాం. ఇప్పుడు రాబోయే రోజుల్లో మరింత మెరుగైన స్థితిలో తీసుకెళ్ళి ఇంకా వీలైనంత కరెంట్ ఛార్జీలు తగ్గించే విధంగా, ప్రజలకి నాణ్యమైన కరెంట్ అందించే విధంగా పనిచేస్తాం. అందులో భాగంగానే ఇవాళ సెంట్రల్ నియోజకవర్గంలో 2 సబ్స్టేషన్లు, ఏలూరు లాకుల దగ్గర 1, బీసెంట్ రోడ్లో అన్సారీ పార్క్లో 1, 2 సబ్స్టేషన్ని 6,20,00,000 చేత ఎస్టిమేషన్ వేయించి ఎక్కడా పవర్ ఇబ్బంది లేకుండా మన ఎస్సీ గారు, ఈ గారు, డైరెక్టర్ మూర్తి గారి కోఆపరేషన్తో ఇవాళ మంజూరు చేయడం, ఇవాళ వాళ్ళకి స్థలాలు ఇప్పించి ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది. త్వరలో ఈ పూర్తి చేస్తాం. ఈ సమ్మర్ ఎప్పుడు కూడా అత్యధిక కరెంటు వినియోగం అనేది ఉంటుంది ప్రజల మీద. ప్రజలందరూ కూడా అత్యధికంగా వినియోగించే కాలం ఇది. దీంట్లో ఎటువంటి లోటులు లేకుండా, లోపాలు లేకుండా, పవర్ కట్లు లేకుండా, పవర్ షార్టేజ్ లేకుండా ప్రజలకు అందిస్తామని తెలియజేస్తూ, దాంట్లో నిర్మాణంలో భాగంగా ఈ 2 సబ్స్టేషన్ కూడా నిర్మిస్తూ ఉన్నాం. త్వరలో అందుబాటులో తీసుకొస్తాం. ఇంకా అవసరమైతే ఇంకో 2 సబ్స్టేషన్లు కావాలని మా అధికారులు దృష్టిలో పెట్టారు. వాటికి కూడా ఖచ్చితంగా ఆ సబ్స్టేషన్ కూడా
డైరెక్టర్లు మూర్తి గారు కానీ ఇంకా అధికారులు సిఎండి గారు వాళ్ళ సహకారంతో త్వరలోనే అవి కూడా స్టార్ట్ చేస్తాం. ఏది ఏమైనా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఎక్కడా కూడా లో పవర్ కానీ లో వోల్టేజ్ కానీ అలాగే కరెంటు బిల్లుల పెంపుగా లేకుండా చేస్తామని తెలియజేస్తూ మంచి కార్యక్రమం చేపట్టిన అధికారులు అభినందిస్తారు. పెరుగుతున్న ఎండల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్ప ఎవరూ బయటికి రావద్దని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు సూచించారు. విజయవాడలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని, వడదెబ్బ తగలకుండా ప్రభుత్వం అన్ని ముందస్తు చర్యలు చేపడుతోందని వివరించారు. నగరపాలక సంస్థ, స్వచ్ఛంద సంస్థలతో పాటు టీడీపీ శ్రేణులు కూడా చలివేంద్రాల ద్వారా మజ్జిగ పంపిణీ చేస్తున్నారని వివరించారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని 36వ డివిజన్ గాంధీనగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద ప్రజల దాహార్దిని తీర్చేందుకు ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజలకు స్వయంగా మజ్జిగ పంపిణీ చేసిన ఆయన పెరుగుతున్న ఎండల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వడగాల్పులపై ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నామని, అత్యవసరమైతే తప్ప రోడ్లపైకి రావద్దని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా ఆటో కార్మికులు, అసంఘటిత రంగ కార్మికులు, మహిళల కోసం నగరపాలక సంస్థ ద్వారా ప్రతి సెంటర్లో తాగునీరు, మజ్జిగ ప్యాకెట్లను అందుబాటులో ఉంచామన్నారు. పార్టీ నాయకులు కూడా స్వచ్ఛందంగా పలు డివిజన్లలో చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారని, మాజీ కార్పొరేటర్ ముప్పా వెంకటేశ్వరరావు ప్రతి ఏటా నారాయణ స్వామి హోటల్ వద్ద మజ్జిగ కేంద్రాన్ని నిర్వహిస్తున్నారని ఎమ్మెల్యే గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ పార్టీ అధ్యక్షులు సుబ్రహ్మణ్యం, ఇన్ఛార్జ్ రాము, సెక్రటరీ బాబీ, లక్ష్మణ్, భానుసింగ్, ముప్పా వెంకటేశ్వరరావుతో పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఎండలు మండిపోతూ ఉన్నాయి. విజయవాడ అంటేనే ఎండలు. ఆ ఎండలను ఎదుర్కోలేము, కానీ ఎండల్లో వడదెబ్బలు తగలకుండా, ఎండదెబ్బ ప్రజలకు తగలకుండా అన్ని చర్యలు కూడా ప్రభుత్వం చేపడుతూ ఉన్నాం. ఇవాళ హీట్ వేవ్స్ ఎక్కడైతే వడగాల్పులు వస్తూ ఉన్నాయో ముందే ప్రజలకి సమాచారం ఇస్తున్నాం. ఆ సమాచారం వల్ల ప్రజలు తప్పని పరిస్థితులు అయితే తప్పితే రోడ్ల మీదకి రావద్దని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఒకవేళ రోడ్ల మీదకి వచ్చిన వాళ్ళు ఎవరైనా అర్జెంట్ పరిస్థితులు ఉంటే వాళ్ళకి అన్ని సదుపాయాలు కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. చలివేంద్రాలు పెట్టాం. అలాగే ఎక్కడికెక్కడ ప్రతి సెంటర్లో కూడా ముఖ్యంగా మా ఆటో కార్మికులకి, అసంఘటిత కార్మికులకి, రిక్షా కార్మికులకి, మా మహిళలకి, బస్సుల్లో వెళ్ళే వాళ్ళకి అందరికీ కూడా అందుబాటులో వాటరు, డ్రింకింగ్ వాటర్ ప్రతి సెంటర్లో కార్పొరేషన్, నగరపాలక సంస్థ నుంచి ఏర్పాటు చేసాం. దాంట్లో మజ్జిగ ప్యాకెట్లు కూడా పెట్టాం. మజ్జిగ కూడా సప్లై చేస్తూ ఉన్నాం. మా పార్టీ నాయకులు సొంతంగా ఇక్కడ 36వ డివిజన్లో మా మాజీ కార్పొరేటరు ముప్పా వెంకటేశ్వరరావు అయితే ప్రతి సంవత్సరం నారాయణ స్వామి హోటల్ దగ్గర మజ్జిగ కేంద్రం పెడతాడు. ఈ సంవత్సరం కూడా మొన్నే నా చేతుల మీద ప్రారంభించడం జరిగింది. పార్టీ నాయకులు ఎక్కడికెక్కడ డివిజన్స్లో మజ్జిగ, బటర్ మిల్క్ని సప్లై చేస్తున్నాం. డ్రింకింగ్ వాటర్, కూలింగ్ డ్రింకింగ్ వాటర్ సప్లై చేస్తూ ఉన్నాం. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటూ ఉన్నాం. మేము ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, తప్పని పరిస్థితులు అయితే మాత్రమే ఎండకు రండి. అంతే తప్పితే చిన్న చిన్న పనులకి ఎండగా బయటకు వచ్చి అనారోగ్యం పాలవద్దని విజ్ఞప్తి చేస్తాం. ఎందుకంటే ఈ వేడిగాల్పులు, హీట్ వేవ్స్ అనేది చాలా డేంజరు. మరి అందుకని వడగాల్పుల నుంచి ప్రజలకి బయటకు రావద్దని విజ్ఞప్తి చేస్తూ ప్రభుత్వం తరపున అన్ని చర్యలు తీసుకుంటున్నామని కూడా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి డివిజన్ పార్టీ 36వ డివిజన్ పార్టీ అధ్యక్షులు సుబ్రహ్మణ్యం కానీ, ఇన్ఛార్జి రాము కానీ, అలాగే సెక్రటరీ బాబీని కానీ, అలాగే లక్ష్మణం, అలాగే భానుసింగ్, ముప్పా వెంకటేశ్వరరావుని అందరినీ సబ్ రిజిస్ట్రార్లు 1, 2 వాళ్ళు కూడా వచ్చి సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వాళ్ళు కూడా అధికారులు కూడా హృదయపూర్వకంగా అభినందిస్తారు. తెలుగుదేశం పార్టీ తనకు కొత్తది కాదని, గత 25 సంవత్సరాలుగా పార్టీతో అఖండ అనుబంధం కొనసాగిస్తూ ఒక సామాన్య కార్యకర్తగా ప్రారంభమైన తన రాజకీయ ప్రయాణం నేటి ఈ స్థాయికి చేరుకోవడం పార్టీ ఇచ్చిన అవకాశాలు, నాయకత్వం చూపిన నమ్మకమే కారణమని టీడీపీ నూతన రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బోండా ఉమా తెలిపారు. ప్రభుత్వ విప్, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్ష పదవి లభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రభుత్వ విప్, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్ష పదవి లభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ప్రజలు చూపిన అపారమైన ప్రేమ విశ్వాసంతోనే తాను అత్యధికంగా సుమారు 70,000 మెజారిటీతో గెలిచానని, ఆ విశ్వాసానికి తగ్గట్టుగా ప్రజలకు సేవ చేయడం తన జీవిత లక్ష్యమని స్పష్టం చేశారు. పదవులు అనేవి కేవలం బాధ్యతల కోసం మాత్రమేనని, కానీ ప్రజలకు ఎంత దగ్గరగా ఉంటూ వారి సమస్యలను ఎంత త్వరగా పరిష్కరిస్తామన్నదే నిజమైన నాయకత్వం అని అన్నారు. మాకు తెలుగుదేశం పార్టీలో కొత్త కాదు, ఎందుకంటే నేను చేయని పదవి లేదు, పాలిట్ బ్యూరో మెంబర్ వరకు చేశా. కాబట్టి పదవులు అనేది కాదు, ఇక్కడ ప్రజలకి ఎంత అందుబాటులో ఉంటున్నాము, ప్రజలకు ఎంత సేవ చేస్తూ ఉన్నాం, పార్టీకి ఎంత సేవ చేస్తున్నాం అనేది ముఖ్యం. పార్టీ ఏ బాధ్యత అప్పచెప్పినా తప్పనిసరిగా ఆ బాధ్యతని సమర్థవంతంగా చేయటమే నాకు లక్ష్యం. గత 25 సంవత్సరాల నుంచి కూడా అట్లాగే ఒక సామాన్య కార్యకర్త స్థాయి నుంచి ఇవాళ ఈ స్థాయి వరకు వచ్చా. హృదయపూర్వకంగా అధిష్టానాన్ని కృతజ్ఞతలు కూడా తెలియజేస్తాం. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం సూర్యఘర్ పథకం ద్వారా సామాన్య ప్రజలకు, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ వర్గాలకు చెందిన కుటుంబాలకు పెద్ద ఎత్తున లాభం చేకూరుతోందని ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. 58వ డివిజన్ సింగినగర్లోని ఎమ్మెల్యే కార్యాలయం సమీపంలో పీఎం సూర్యఘర్ సోలార్ పథకం కింద 2 కిలోవాట్ సామర్థ్యంతో సోలార్ ప్లాంట్ను ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ నెలకు 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగించే అర్హులైన కుటుంబాలకు ప్రభుత్వం పూర్తిగా ఉచితంగా 2 కిలోవాట్ సామర్థ్యంతో సోలార్ ప్లాంట్ను ఏర్పాటు చేసి వారికి దీర్ఘకాలికంగా విద్యుత్ ఖర్చులను తగ్గించే అవకాశం కల్పిస్తోందని చెప్పారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త లేబర్ కోడ్లను నిరసిస్తూ ఫిబ్రవరి 12న దేశవ్యాప్తంగా కార్మికులు సార్వత్రిక సమ్మె చేసినప్పటికీ ఏప్రిల్ 1 నుండి వీటిని అమల్లోకి తీసుకురావడం దుర్మార్గమని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు రావుల రవీంద్రనాథ్ మండిపడ్డారు. ఈ నెల 26న తిరుపతిలో జరగనున్న ఏఐటీయూసీ 18వ రాష్ట్ర మహాసభల్లో మోడీ విధానాలను ఎండగడతామని పేర్కొన్నారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త లేబర్ కోడ్లు కార్మిక వర్గానికి గొడ్డలి పెట్టుగా మారాయని ఏఐటీయూసీ నాయకులు విమర్శించారు. విజయవాడ దాసరి భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ ఫిబ్రవరి 12న దేశవ్యాప్తంగా దాదాపు 30 కోట్ల మంది కార్మికులు సార్వత్రిక సమ్మె చేసి లేబర్ కోడ్లను వ్యతిరేకించినప్పటికీ ప్రభుత్వం మొండిగా ఏప్రిల్ 1 నుండి వీటిని అమల్లోకి తీసుకురావడం దుర్మార్గమని మండిపడ్డారు. 100 సంవత్సరాల పోరాటాల ఫలితంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కృషితో రాజ్యాంగంలో పొందుపరిచిన 29 కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో 4 లేబర్ కోడ్లను తీసుకురావడంపై నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మెరుగైన వేతనాలు, పని ప్రదేశాల్లో భద్రతా సౌకర్యాల కోసం పోరాడాల్సిన సమయంలో ఉన్న హక్కులను కాపాడుకోవడానికి పోరాటం చేయాల్సిన దౌర్భాగ్య స్థితిని కేంద్రం కల్పించిందని ఆవేదన వ్యక్తం చేశారు. లేబర్ డిపార్ట్మెంట్ను నిర్వీర్యం చేస్తూ పారిశ్రామికవేత్తలకు కొమ్ము కాస్తున్న పాలకుల తీరును నిరసిస్తూ రాబోయే ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభల్లో పెద్ద ఎత్తున ఆందోళనకు శ్రీకారం చుట్టబోతున్నట్లు ఈ సందర్భంగా నాయకులు ప్రకటించారు. ఏఐటీయూసీ రాష్ట్ర 18వ మహాసభలు ఈ నెల 26, 27, 28 తేదీల్లో తిరుపతి నగరంలో పెద్ద ఎత్తున జరగబోతూ ఉంది. 26వ తేదీన రాష్ట్ర నలుమూల నుండి వచ్చేటటువంటి వేలాది మంది కార్మిక వర్గం సమస్యలపైన కథం దొక్కబోతూ ఉన్నారు. ప్రదర్శన జరుగుతూ ఉంది. ప్రదర్శనలో ఏఐటీయూసీ రాష్ట్ర బహిరంగ సభలో ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి అమర్జిత్ కౌర్ గారు పాల్గొనబోతూ ఉన్నారు. అదేవిధంగా 27, 28 తేదీల్లో ప్రతినిధుల మహాసభ, అంటే రాష్ట్ర నలుమూలల నుండి ఎన్నికైనటువంటి 550 మంది ప్రతినిధులు. ఈ ప్రతినిధుల్లో పబ్లిక్ సెక్టార్లో విశాఖ స్టీల్ ప్లాంట్ నుండి, అదేవిధంగా పోర్టు నుండి, బిహెచ్పివిల నుండి, ఆర్టీసీ నుండి, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నుండి, అదే ఆర్మీ నుండి, ఇట్లా ఈ విధమైనటువంటి పబ్లిక్ సెక్టార్ ఎన్నికైనటువంటి ప్రతినిధులు వాళ్ళు, అదేవిధంగా జిల్లా స్థాయిలలో ఉన్నటువంటి ప్రతినిధులు, అనార్గనైజ్డ్ సెక్టార్లో పనిచేస్తున్నటువంటి ప్రతినిధులు, వీళ్ళందరితో కూడినటువంటి 550 మంది ప్రతినిధుల కాన్ఫరెన్సు రేపు 26, 28 తేదీలు జరగబోతున్నాయి.
పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమ పార్టీల స్పష్టమైన వైఖరిని ప్రకటించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. డిలిమిటేషన్కు ముందు సమగ్ర జనగణన, కులగణన నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ దృష్ట్యా డిలిమిటేషన్ను సిపిఐ తీవ్రంగా వ్యతిరేకిస్తోందన్నారు. ఈ విషయంలో ప్రాంతీయ పార్టీలు తమ మౌనాన్ని వీడి రాష్ట్ర ఆత్మ గౌరవాన్ని కాపాడాలని ఆయన పిలుపునిచ్చారు. విజయవాడ దాసరి భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య మాట్లాడుతూ పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమ పార్టీల స్పష్టమైన వైఖరిని ప్రకటించాలని డిమాండ్ చేశారు. గతంలో కుటుంబ నియంత్రణను సమర్థవంతంగా అమలు చేసినందుకు దక్షిణాది రాష్ట్రాలకు ఇప్పుడు ఎంపీ సీట్లు తగ్గించి శిక్ష వేయడం అన్యాయమని ధ్వజమెత్తారు. మహిళా బిల్లు కోసం కమ్యూనిస్ట్ పార్టీలు దశాబ్దాలుగా పోరాడుతున్నాయని గుర్తు చేస్తున్నాయి. ప్రస్తుత మోదీ ప్రభుత్వం దీని అమలును 2034 వరకు వాయిదా వేయడం వెనుక రాజకీయ కుట్ర ఉందని ఈశ్వరయ్య విమర్శించారు. విభజన హామీల విషయంలో రాజీ పడినట్లే డిలిమిటేషన్ విషయంలో కూడా చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలను విస్మరిస్తారా అని నిలదీశారు. కేంద్రం తలపెట్టిన ఈ పునర్విభజన ప్రక్రియ వల్ల ఉత్తరాది రాష్ట్రాలకు లబ్ధి చేకూరి దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. డిలిమిటేషన్కు ముందు సమగ్ర జనగణన, కులగణన నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు పార్లమెంటులో ఎన్డీఏ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 3 రోజుల పాటు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించి ఈ పార్లమెంటు సమావేశాల్లో మహిళా బిల్లుకు సంబంధించి నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించినటువంటి బిల్లులు ఆమోదింపజేసుకోవడానికి పార్లమెంటు సమావేశాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వివిధ రాజకీయ పక్షాల యొక్క సంపూర్ణమైనటువంటి మద్దతును కోరుతూ మహిళా బిల్లులు అందరం కూడా ఆమోదిద్దామనేటువంటి పిలుపుతో వారు మా పార్టీకి ఉత్తరాన్ని పంపడం జరిగింది. అయితే మేము మహిళా బిల్లుకు సంబంధించినటువంటి విషయంలో మేము ఏమాత్రం కూడా వ్యతిరేకం కాదు. మహిళా బిల్లును ఇంప్లిమెంట్ చేయమని చెప్పి మేము అనేక దశల్లో డిమాండ్ చేసేట్టు వాళ్ళం. అసలు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీగానే పార్లమెంటుల్లో, చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ కావాలని చెప్పి డిమాండ్ చేసినటువంటి పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ. ఎన్సీపీ పార్టీ ఎన్డీఏ మహాకూటమి ఎన్వైసీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులుగా కూరపాటి నాగరాజు బాధ్యతలు స్వీకరించడం ముదావాహమని ప్రజల పక్షాన పోరాడుతూ పార్టీని కూరపాటు నాగరాజు మరింత ముందుకు తీసుకెళ్లాలని ఎన్సీపీ పార్టీ ఎన్డీఏ మహాకూటమి ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల ఇన్ఛార్జ్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, ఎన్వైసీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ మద్దిశెట్టి శామ్యూల్ ఆకాంక్షించారు. ఎన్సీపీ పార్టీని ఆంధ్రప్రదేశ్లో మరింత బలపరచాలని కోరారు. విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు ఎన్సీపీ పార్టీ ఎన్డీఏ మహాకూటమి ఎన్వైసీ ఎన్టీఆర్ జిల్లా నూతన బాధ్యతల స్వీకరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎన్సీపీ పార్టీ ఎన్డీఏ మహాకూటమి ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల ఇన్ఛార్జ్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, ఎన్వైసీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ మద్దిశెట్టి శామ్యూల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులుగా కూరపాటి నాగరాజు బాధ్యతలు స్వీకరిస్తున్నారని, నాగరాజుతో పాటు 42 మంది కమిటీ సభ్యులు బాధ్యతలు స్వీకరించినట్లు తెలిపారు. ఎన్సీపీ పార్టీ ఎన్డీఏ మహాకూటమి ఎన్వైసీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇన్ఛార్జిగా, తెలంగాణ స్టేట్ ఇన్ఛార్జిగా, ఒరిస్సా స్టేట్ ఇన్ఛార్జిగా, జాతీయ కార్యవర్గ సభ్యునిగా పార్టీ పదవిలో కొనసాగుతున్నాను. ఈరోజు ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులుగా కూరపాటి నాగరాజు గారు ఛార్జీ తీసుకుంటున్నారు. కాబట్టి ఈరోజు నేను ఇక్కడ ప్రెస్ క్లబ్లోకి రావటం జరిగింది. కూరపాటి నాగరాజు గారితో పాటు ఇంకా మొత్తం 42 మంది కమిటీ బాధ్యతలు స్వీకరిస్తున్నారు. ఈరోజు దీనికి వారికి బాధ్యతలు ఇవ్వడానికి ఈరోజు నేను ఇక్కడికి రావడం జరిగింది. ఎన్సీపీ పార్టీ అనేది
ఎన్డీఏ మహాకూటమిలో భారతీయ జనతా పార్టీ అలయన్స్లో ఉన్నటువంటి ఎన్డీఏలో ఉన్నటువంటి పార్టీ. దీనికి జాతీయ అధ్యక్షురాలుగా సునీత్రా పవర్ గారు, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు సునీత్రా పవర్ గారు ఉన్నారు. ఎన్వైసీకి సంబంధించి ఎన్సీపీ పార్టీ ఎన్వైసీకి సంబంధించి జాతీయ అధ్యక్షులుగా ధీరజ్ శర్మ గారు ఉన్నారు. వారితో పాటు యువ నాయకులు మొన్ననే రాజ్యసభ ఎంపీగా బాధ్యతలు స్వీకరించినటువంటి పార్థు పవర్ గారు బాధ్యతల్లో ఉన్నారు. మొత్తం ఎన్సీపీ పార్టీకి 53 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 4 రాజ్యసభ సభ్యులు. డిప్యూటీ సీఎంగా మేడం గారు కొనసాగుతున్నారు. ప్రజెంటు భారతీయ జనతా పార్టీ అలయన్స్లో ఉన్నటువంటి పార్టీ కాబట్టి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూడా కేవలం ప్రజా సమస్యల మీద పార్టీని ముందుకు తీసుకెళ్లేందుకు ఈరోజు నాగరాజు గారికి, కూరపాటి నాగరాజు గారికి పార్టీ తరఫున జిల్లా అధ్యక్ష పదవి ఇస్తూ వారితో పాటు 42 మందికి బాధ్యతలు ఇవ్వడం జరుగుతుంది. నమస్తే. నా పేరు కూరపాటి నాగరాజు. నేను ఎన్సీపీ పార్టీకి జిల్లా అధ్యక్షుడిగా ఎన్నిక చేశారు నన్ను. నేను ఈ ఎన్సీపీ పార్టీకి అభినందన తెలియజేసుకుంటూ దీనికి సంబంధించిన దాంట్లోంతవరకు న్యాయపరంగా జనాలకు పోరాటం చేస్తూ వాళ్ళకి కావాల్సిన సమస్యల మీద తీసుకెళ్తూ ముందుకు ఆ పార్టీని ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోని నిలబెట్టడానికి మేము ప్రయత్నిస్తాం. అలాగే మా కమిటీ సభ్యులందరూ కూడాను ఈ ఆంధ్రప్రదేశ్లోని మా ఎన్సీపీ పార్టీని గెలిపించుకొని ఈ ప్రజానికానికి సేవ చేయడానికి ముందుకు వచ్చాం. ధన్యవాదాలు. మీడియా మిత్రులకు ధన్యవాదాలు. ఈ ఎండనక వాననక నిరంతరం రోడ్లపై ఉంటూ ట్రాఫిక్ క్రమబద్ధీకరించే పోలీసుల సేవలు వెలకట్టలేనివని విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు కొనియాడారు. ట్రాఫిక్ సిబ్బందికి పలు స్వచ్ఛంద సంస్థల సహకారంతో సమ్మర్ కిట్లు పంపిణీ చేయడం ఆహ్వానించదగ్గ విషయమని ఆయన వెల్లడించారు. క్షేత్రస్థాయిలో ట్రాఫిక్ పోలీసులు పారదర్శకంగా, అవినీతి రహితంగా పనిచేస్తూ ప్రజల మన్ననలు పొందాలని ఆయన సూచించారు. విజయవాడ పోలీస్ కమిషనరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ట్రాఫిక్ పోలీసులకు సమ్మర్ కిట్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సిపి ఎస్వి రాజశేఖర్ బాబు సిబ్బందికి కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా సామాజిక బాధ్యతతో ముందుకు వచ్చిన పోలీసులకు అండగా నిలిచిన దాతలను సిపి శాలువాతో సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. అనంతరం సిపి మాట్లాడుతూ ప్రజలు ట్రాఫిక్ పోలీసులపై చూపే ప్రేమాభిమానాలు వారిలో బాధ్యతను పెంచుతాయన్నారు. నగరంలో రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తున్నామని, రానున్న రోజుల్లో మరింత మెరుగైన సేవలు అందిస్తామని సిపి రాజశేఖర్ బాబు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఉన్నత స్థాయి పోలీసు అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు మరియు ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం సూర్యఘర్ పథకం ద్వారా పెద్ద ఎత్తున లాభం చేకూరుతోందని తెలిపిన ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా. పెరుగుతున్న ఎండల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావద్దని సూచించిన ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు. గ్రేటర్ విజయవాడ అంశంపై ప్రభుత్వం కేవలం ప్రకటనలకే పరిమితమైందని మండిపడ్డ సిపిఐ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎస్ న్యూస్.